ఈ యొక్క ర్యాలీని చేయడానికి గల కారణం మన దేవుని సేవకుడు దేశవ్యాప్తంగా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దేవుని సేవకుడు ప్రవీణ్ ప్రగడాల వారి యొక్క మృతిపై ఉన్నటువంటి అనుమానాలు, అలాగునే వారు ఏ విధంగా మరణించారు అనేటువంటిది ఈ రోజున సస్పెన్స్గా పెట్టేశారు. క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము కూడా చొరవ తీసుకొని వీరి పట్ల, వారి మృతి పట్ల న్యాయం జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగునే క్రైస్తవ మందిరాలపై, అలాగునే క్రైస్తవ నాయకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను ఖండిస్తూ ఉన్నాము. అలాంటివి జరగకుండా వాటిని అరికట్టాలని ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం. దయచేసి మరి ప్రవీణ్ పగడాల గారు విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబము ఆదరింపబడినట్లుగా, ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగినట్లుగా మేమందరము కూడా కోరుకుంటూ ఉన్నాము. దయచేసి ఈ యొక్క పనిని ప్రభుత్వం వారు పూనుకోవాలని, అలాగనే నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి పట్ల న్యాయం జరిగించాలని, న్యాయమైన తీర్పును, న్యాయమైన రిపోర్ట్ను వారి పట్ల ప్రకటించాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తారు. భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో మన పరిస్థితుల్లో మన సంఘాల చుట్టూ శాంతి నెలకొల్పడానికి మనము సర్వశక్తిలో పనిచేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. భగవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అన్న ప్రవీణ్ అన్న విషయంలో వారి కుటుంబాన్ని, ఆయన సత్యమణ్ణి, ఆయన చేపట్టిన పనిని ముందుకు సాగించడానికి వారికి ఓదార్పును, ధైర్యమును దయచేయును గాక. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవ, భూమిని ఆకాశమును కలిపి చేసిన ఏకైక దేవ, ఈ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మానవుల నిమిత్తం ఈ లోకానికి వచ్చి ప్రేమను చాటి, ఈ ప్రేమను ప్రజలకు, దేవుని ప్రేమను ప్రజలకు తెలియపరుస్తూ కల్వరిలో నువ్వు చేసిన విజ్ఞాపన శ్రమ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరెరుగురు కనుక మీరు క్షమించమని ప్రార్థించిన వాడా, ఈ నామమునకు వందనాలు, స్తోత్రాలు. అనేక సమయాల్లో మేమేమి చేస్తున్నామో మాకే తెలియని పరిస్థితుల్లో నువ్వు దేవుని ప్రేమను మాకు తెలియపరిచి శాంతిని ప్రదేశంలో ప్రపంచమంతా నెలకొల్పడానికి ఈ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కల్వరిలో మరణిస్తూ చేసిన ఈ ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం.